తెల్లవారులో కూర్చొని ఏడిస్తే సమస్య తీరిపోద్ది. కళ్ళు మూసుకుంటే సార్ ఆ పసడు ముఖమే కనబడుతుందయ్యో. ఎవరైనా పిలిస్తే చాలు కొత్త పాత ఉండదు, ఒకటే పోసినములు. కనిపిస్తే చాలు మా అమ్మ దగ్గర నుంచి ఒక్క దూకుడు దూకుతాడయ్యా. మరి ఏదైనా ఏర్పాటు చేసుకుంటున్నారా? అంత స్తోమత లేదు కదయ్యా, ఏడుస్తుంది. ఇంత రాత్రి పూట ఇంత రహస్యంగా రావాల్సిన పని వచ్చిందిరా. ఇదిగో బాబా, ఈ నా మాట పొలం కాగితాలు నీ దగ్గర దాచిపెట్టు బావా. మీ తమ్ముడి దగ్గర ఉంచా. ఇన్నేళ్ళ నుంచి ఆడి దగ్గరగా ఉంది. ఏమైందా? ఆస్తి పాపిస్తుంది బావా. సంతమ్మ చచ్చిపోయింది బావా. చచ్చిపోయింది చచ్చిపోయింది కాదు, చంపేశారు. చంపేశారు? ఏం మాట్లాడుతున్నారా? ఎవరు చంపుతారు? ఎందుకు చంపుతారా? ఆ పైవాడికి తెలియాలి. చావుటి కడుగు పోయి వచ్చేసరికి అంత అయిపోయింది. ఒళ్ళు కాలిపోయి బూడిదైపోయింది బావా. ఆత్మహత్య చేసుకుందా? అది అంత పెరిగింది కాదు బావా,
దానికి అవసరం లేదు. అయినా తలుపుకు బయట గడేసుకొని లోపల నుండి ఒళ్ళు కాల్చుకోవడం ఈ ప్రపంచంలో ఎవరికైనా చేత ఉందే బాబా? కోరిని దేవసం చెయ్య. ఎవరు చేశారయ్యా ఇది? ఏం మాట్లాడుతున్నారా? ఎవరు మీద నన్ను అనుమానంగా ఉందా? మా ఇంట్లో తరతరాల నుంచి ఉంటున్న పోషారం పెట్టివి పొద్దుల నా తమ్ముడు మళ్ళీ అలాడుతూ ఉంటాయి. నా గుమ్మంలో దొరికాయి మావా. అంటే ఇదంతా అనుమానించారు కానీ ఇంత దుర్మార్గానికి ముడి కడతాడు అనుకోలేదా? అందరూ నిన్న అమాయకుడు ఇంత తెలివిగా ప్రవర్తిస్తాడు. వాడు తెలివి ఎందుకు పనికొచ్చిందిలే మావా. చిన్నప్పటి నుంచి అందరూ నన్ను తెక్కలోడు తెక్కలోడు అంటుంటే నిజమే కావాలనుకున్నాను. నన్ను తెక్కలోడు చేసి ఆత్మ మొత్తం మీద తమ్ముడు పెత్తనానికి దిగితే నవ్వుకున్నాను కానీ నేను కాదలేదు. ఇప్పుడు పిల్లాన్ని పుట్టబోయే సంతానాన్ని పోగొట్టుకున్నాక ఇక తెలివుండి ఒకటే లేక ఒకటే బావా. నేను ఎప్పటికైనా తిరిగి వస్తే తీసుకుంటాను. అప్పటిదాకా ఆ పొలం నీదే. అసలు తిరిగే రాకపోతే ఆ పొలం ఎప్పటికీ నీదే బావా. నువ్వు కాకుండా ఈ ఊళ్ళో ఎవరు మొయ్యలేరు బావా. ఏ ఆస్తి కోసం తోడబుట్టిన వాడు ఇంత పాపాన్ని కూడగట్టాడో వాడికి మాత్రం ఎంత అందుకోడు బావా. ఇంత దుర్మార్గం చేస్తే నువ్వు వదిలిపెట్టకూడదు. పోలీస్ కంప్లైంట్ వద్దు బాబా వద్దు. దానివల్ల ఉపయోగం లేదు. చచ్చిపోయిన భార్య తిరిగి వస్తుందా? కడుపులోనే కళ్ళు మూసిన పసిపేద తిరిగి వస్తుందా? కుటుంబం పరువు ప్రతిష్ట బజార్కి ఎక్కడ తప్ప లాభం లేదు బాబా. అలాగని ఈ దుర్మార్గానికి ఉదయం ఇంత ఊరుంది. ఊరిని కాపాడే సత్తమ్మ తల్లి ఉంది. ఊరిన పాదాలు ముసురు ఇవన్నీ ఊరికే పోవు కదా బావా. మానవ ప్రయత్నం కూడా చేయాలి కదా. మానవ ప్రయత్నం ఎంతవరకు బావా? అందులోనూ నా పోటీ బలహీనుడి ప్రయత్నం బావా. వద్దు. ఏది జరగాల్సి ఉంటే అది జరగనిద్దాం. నువ్వు మాత్రం ఈ ఆస్తి వాడికి అందకుండా చూడు మావా. కర్మకాండ ఎందుకని మంచిది నేను నీకు తోడుకుంటాను. పోతాం పదరా. వద్దు బావా. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు. ఈ పాటికి అందరూ ఇంటి దగ్గర చేరిపోయి ఉంటారు. వస్తాను బాబా. ఎక్కడికైనా వెళ్తావరా? ఏమో నాకే తెలియదు. రేపు దానికి కర్మకాండలు పూర్తి చేసి ఈ ఊరు వదిలిపోతారు. జాగ్రత్త బాబా. జాగ్రత్త. బతుకుంటే మళ్ళీ వస్తారు. లేకుంటే ఆ పొలం నీదే. జాగ్రత్త 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 బావా. వస్తాను బావా. Lights off.
కనకాన్ని కూడా ఎండ పెట్టుకుని వచ్చావా? నేనే రమ్మన్నాలే మావా. వెళ్ళి మంచి పట్టాలి. ఇప్పుడే వద్దులే ఇక్కడ కూర్చో. కూర్చోడం కాదు కానీ మావా, ఏంది అర్జెంటుగా మాట్లాడడానికి కోపరెట్టావు? ఇంట్లో చుట్టాలు ఉన్నారు, ఆడ మాట్లాడుకోవడం కుదరదని నేనే బయలుదేరి వచ్చిన. ఏంది అంత అర్జెంటుగా మాట్లాడాల్సిన వారా? ఏం లేదు, మీ అన్న నా దగ్గర తన పొలం కాయలు తాకట్టు పెట్టి 25 లక్షలు అప్పు తీసుకున్నాడు. అన్నా? ఏ అన్నా? ఎంతమంది అన్న ఉన్నారు? నీ అన్నే బసవయ్య అన్న. ఏం మాట్లాడుతున్నావు మావా? అన్నయ్యకి 10 రూపాయలు చెల్లిస్తే లెక్క కూడా రాదు, అలాంటిది నీ కాడ 25 లక్షలు అప్పు చేశాడా? అది తన పొలం పేపర్లు తాకడ పెట్టి. ఈ ఊళ్ళో ఎవరైనా నమ్ముతాడు ఈ మాట? కనుక నువ్వు నమ్ముతావా? నమ్ముతారో నమ్మరో నాకు అనవసరం. మీ అన్న తన కాగితాలు నా దగ్గర పెట్టి 25 లక్షలు చేసి పెట్టి మొత్తం డబ్బించా కాగితాలు పెట్టుకెళ్తావో, లేకపోతే నేను చేస్తే నన్ను చేసుకోమంటావు చెప్పు. ఏంది బెదిరిస్తున్నావా? అంటే నేనైనా చేతు గాజు అడుగుతూ కూర్చున్నా? ఉండు బావా, నువ్వు ఉండు బాబాయ్. ఏమనుకోబాకు కానీ బసవయ్య బావ నీ దగ్గర 25 ఏంది 1 కాదు 2 కాదు 25 లక్షలు తీసుకున్నాడా? నమ్మే మాట అనేది. సరే తీసుకున్నాడు, మరి డబ్బు ఏమైనట్టు? ఏమైందో నన్ను అడిగితే నేనేం చెప్తాను? అవసరం ఉన్నాడు తీసుకున్నాడు, వెళ్ళి వాడిని అడగండి ఏం చేశాడు. పోయిన నేను అడుగుతానే బాబాయ్. అబ్బే నువ్వు చెప్పేది అది నమ్మేటట్టు లేదు బాబాయ్. నమ్మట్టు లేదా? ఏరా నోరు వాయిలేని పిల్ల, పెళ్లి కాకపోతే పిల్ల, అంత గొప్పింట్లో ఒళ్ళు కాలి ఎందుకు చనిపోయిందో తెలియకపోయినా అది ఆత్మహత్య అంటే ఊరంతా నమ్మింది కదరా. దాని కర్మకాండ చేసిన రాత్రే బసవ ఎమ్మరు గుడి దగ్గర చెట్టుకు సభ ఏలాడబడితే దానికి కారణం ఏంటో తెలియకపోయినా అది కూడా ఆత్మహత్య అంటే ఊరంతా నమ్మింది కదరా. మరి ఇన్ని నమ్మినప్పుడు బసవయ్య నా దగ్గర తన పొలం కాగితాలు తాకట్టు పెట్టి 25 లక్షలు అప్పు తీసుకుని నమ్మతాడు ఈ ఊరు. అంటే ఏంది ఆ చావుడికి డబ్బులు అనుకుందంటావా? గుమ్మడికాయ దొంగంటే బుధాలు తడుకుంటాం ఎందుకురా? ఆ మాట నేనా నువ్వే అంటున్నావు? నేననేదేంటి? నేననేదేంట? ఇగో మావా, నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. నా కోపం వస్తే నీ మనిషిని కాదు. వస్తున్నంట మావా! ఏంద్రా పెద్దంతలు చిన్నంతలు లాగా మీద కొత్తనా? ఉండు, ఎక్కడో ఏదో మెలుకుంది. ఆవేశపడ మాకు బాబాయ్. ఇప్పుడు ఆ డబ్బుతో నాకు సంబంధం లేదు అని రఘుపతి బాబు అన్నాడు అనుకో, నిజంగా లేదు కదా? అనమనరా ఆ మాట అనమను. మా అన్న తీసుకున్నప్పుడు నాకు ఏ సంబంధం లేదని చెప్పనరా. ఆ బసవయ్య పొలం స్వాధీనం చేసుకుంటాను, అవసరంతో కోర్టు పోయి చట్టబద్ధంగా. అయితే కోర్టుకు పోతావా? సరే ఆడవేస్తున్నావు, నువ్వు రారా. ఉండు బాబా, నీకు అన్ని తొందరే, మాట్లాడతా కదా. అది కాదు బాబా, ఇంట్లో 2 సవాళ్ళు వేసి దిక్కు దోచుకున్న రఘుపతి బాబు ఉంటూ నువ్వు ఉరుములేని పిడికి లాంటి వార్త చెప్పావు. కాస్త తనైనా కాలు చేయి కోడ తీసుకునేవాళ్ళు కదా. నిదానంగా ఆలోచిద్దాంలే బాబాయ్. విధానం కుదరదురా. నాకు అత్యంత డబ్బు కావాలి, ఇస్తారులేదు చెప్పండి మంది. బావా నాకు విషయం మొత్తం అర్థమైంది. పెద్దబావ డబ్బు తీసుకున్నాడా లేదా అన్నది కాదు ముఖ్యం. ఆయన ఆస్తి కాగితాలు శివయ్య బాబా దగ్గర తాకట్టు పడి ఉన్నాయి, ఇది మాత్రం నిజం. నీకు ఆ పొలం కాగితాలు కావాలంటే నువ్వు ఆ డబ్బు వెనక్కి ఇవ్వాల్సిందే. కోట్లకు పోయి తెచ్చుకుని ఎవరు కాదు బావా. ఏం మాట్లాడద్దు. కుటుంబ పరువు బజారుకి ఎక్కుద్దు బావా. సరేరా, ఎంత చెడ్డ ఊరికి ప్రెసిడెంట్ కదా, నీ మాట ఒప్పుకుంటాలే. ఇదిగో మావా, నువ్వు పాలు ఆలోచించు. అన్నయ్య నీ దగ్గర డబ్బు తీసుకున్నట్టు నాకు తెలియదు, అడగడానికి ఇప్పుడు అన్న లేడు. మరి నువ్వు ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వాలంటే ఇవ్వాలంటే ఏం చేయాలి చెప్పరా? బావడిది కూడా పాయింటే బాబాయ్. తన అన్న డబ్బు తీసుకున్నాడు బావ తెలియదు కదా. పోనీ అంటే చిన్న మొత్తం కూడా కాదు. చిన్న మొత్తం కాదు కాబట్టేరా, వేరే అవసరానికి దాచుకున్న డబ్బు అవసరం ఉన్నాడు తీసుకున్నాడు. తీసుకున్న మనిషి అక్కత్రకు మాయమైపోయాడు. ఇప్పుడు నాకు డబ్బు అవసరం, అది చెప్పండి ముందు ఇస్తారో లేదు. తన అన్న డబ్బు తీసుకున్నట్టు బావ ఇప్పుడు ఏదో ఒక నమ్మకం కుదరదు కదా. అరే నమ్మకం కుదరాలంటే నేనేం చేయాలి అది చెప్పి సావంటారా ముందు? ఒక దారింది బాబాయ్. ఏందో నువ్వు ఆ పొలం కాగితాలు చూపించి సత్తమ్మ తల్లి మీద ప్రమాణం చేసి బసవయ్య బాబు డబ్బు అప్పించాలని చెప్పు. రఘుపతి బాబుని డబ్బు పువ్వులో పెట్టి నిక్కుతాడు. ఏంది మావా, అమ్మోరు తల్లి మీద ప్రమాణం అని చెప్పి నోరడిపోయింది. సత్తమ్మ తల్లి మీద ప్రమాణం అంటే కాలు చేయి కూడా వెళ్ళిపోతుంది. అబద్ధం చెప్తే బాబాయ్. ఏంది బాబాయ్ మాట్లాడు? సత్తమ్మ తల్లి మీద ప్రమాణం
ఏమయ్యా ఓసారి రా. చావులో నీ ప్రేమే ఉందని ముసలి అక్కడికి అర్థమైంది. ఇప్పుడు మనకే నష్టం. 25 లక్షలు అన్నయ్య ఆస్తి మొత్తం అమ్మిన అంతకు మించి రాదు. డబ్బెంతనేది కాదు మామ ముఖ్యం. ఈ వ్యవహారాన్ని ఎలా మూసేయాలా అని ఆలోచించాలి. ఈ చావుల్లో నీ ప్రమేయం ఉందని నీ ముసలి అక్కడికి అర్థమైంది. ప్రస్తుతానికి వాడు అడిగింది ఇచ్చి నోరు మూయించడమే మంచిది. ఈ ముసలి అక్కడికి ఎవ్వరం ఆ సత్తమ్మ తల్లే చూసుకుంటాడు. ప్రమాణం చేయని ముందు. ఇప్పుడు చెప్పండి రా. నీ ఇష్టమే బాబాయ్, నువ్వు ఎప్పుడంటే అప్పుడే. అయితే రేపే పెట్టుకుంది. ఏమంటా బావా? రేపులోగా అంత డబ్బు అంటే అబ్బా ఏదో సర్దుబాటు చేద్దాంలే బావా, ముందు ప్రమాణం కానీ. సరే బాబాయ్, రేపే పెట్టుకుందాం. అలాగే డబ్బు సిద్ధం చేసుకోండి. బాబాయ్ రేపు వచ్చేటప్పుడు ఆ కాగితాలు పట్టుకొని వచ్చాయి. రేపు సత్తమ్మ తల్లి గుర్తు కలుద్దాం. అలాగే ఏంటండి ఇదంతా? నువ్వు ఆ పాపిష్టి డబ్బు కోసం అబద్ధ ప్రమాణం చేస్తావా? వద్దయ్యా. మరొకసారి ఆలోచించుకో. అబద్ధం ఆడితే అమ్మోరు సంగతి నాకంటే నీకే బాగా తెలుసు. అవును బాబా, మరొకసారి బాగా ఆలోచించు. మనది కాని దానికోసం ఆశపడితే ఆ తర్వాత జరిగేది నాకు బాగా తెలుసు. వెంకట్రావు ఎందుకు అబద్ధం ఆడాల్సి వచ్చిందో అమ్మవారికి తెలుసు. నోట్లో నాలుగు లేని పిల్ల, అందరికి తల్లో నాలుగు లేని పిల్ల అలా ఒలికాకి చావుపాటి చచ్చిపోవడానికి కారణం ఏంటో అమ్మవారికి తెలుసు. అదే రాత్రి బసవయ్య ఇదే చెట్టుకు శబ్దం ఎందుకు ఏలాడబడ్డాడు కూడా అమ్మవారికి తెలుసు. మనం నిజం అనుకునేంత నిజం కాదని, మనం అబద్ధం అనుకునేంత అబద్ధం కాదని అమ్మవారికి తెలుసు. అదేది అమ్మవారు గమనించలేదు అనుకుంటే మనకంటే ఈ వెరివాదులు ఎవరు ఉండరు. అది చేసి ప్రమాణం ఏంటో చెప్తున్నా మాట్లాడండి. చేత ఉపన్యాసాలు రాలేదు ఎవడెక్కడికే ప్రమాణం చేయమని చెప్పు. బావా ఏదో శాదస్తింపుది నన్ను మంచి మాటలు చెప్పాడులే. బాబాయ్ ప్రమాణం కానీ ముందు. నిజం వైపు చూడాలంటే ఎవరికి సాధ్యం కాదు. అది ఒక్కొక్కసారి అమితంగా అటు భయపడుతూ మళ్ళీ బసవయ్య తన పొలం కాగితాలు నా దగ్గర తాకట్టు పెట్టి 25 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇది సత్యం, సత్యం, సత్యం. బాబాయ్
ఎవరా? ఏమైంది ఏమైంది నేను మామూలుగా వచ్చాను కదా. దేకే, నువ్వు నిబ్బరంగానే ఉంటావు. ఆ సత్యమ్మ తల్లి ఎంత మహిమగల దేవత. నువ్వు పచ్చి అబద్ధాలు నిజమని ప్రమాణం చేసి తిన్నగా ఇంటికి వస్తావు అనుకోలేదు. ఎందుకు ఇంత మూర్ఖంగా పోయావు? ఆ సత్యమ్మ తల్లి సీమే చేతులు పెట్టింది కాబట్టి సరిపోయింది. లేకపోతే సత్యమ్మ తల్లి నన్ను వదిలేసి ఆ రఘుపతి కనిపెట్టింది. వాడు కాల్ చేయి పడిపోయింది. అవునా? నిజమా? కానీ అబద్ధ ప్రమాణం చేసింది నువ్వు కదయ్యా. సత్యమ్మ తల్లి అక్కడ ఊళ్ళోను అక్కడ విగ్రహం రాలేదు. దైవత్వమైన రాక్షసత్వమైన స్వార్థమైన పరమార్థమైన అంతా మనిషి హృదయంలో ఇది సత్యం ఇది కాదు అని చెప్పేందుకు మనిషికున్న ప్రతి సత్యం వెనక ప్రతి అసత్యం వెనక మనిషికున్న స్వార్థం భయం వెంటాడుతుంటుంది. అయితే వాడి క్యూలో చేస్తుంది వెంకట్రావు అయితే అబద్ధం. వాడు తప్పు చేస్తున్న అబద్ధం, వాడు తప్పు చేస్తున్న భయమే వాడు కాలు చేయి పడిపోవడానికి కారణం ఏంటి? ద్రౌపది వాళ్ళ అన్న వదిలిన అది ఎప్పటికెవరికి తెలియదు అనుకున్నాడు. కానీ ఆ తాళం చూసేసరికి తను చేసిన పాప ఊరందరికి తెలిసిపోయిందని భయపడ్డాడు. ఆ భయమే వాడు కాలు చేయి పడిపోయాడు. నేను నా స్వార్థం కోసము ఈ డబ్బు కోసం అసత్య ప్రమాణం చేయలేదు. బసవయ్య ఆఖరి ఏ ఆస్తి కోసం అయితే తన అన్న వదిలి అతి కిరాతకంగా చంపేశాడు. ఆ ఆస్తి వాడికి తగ్గకూడదు అనుకున్నాను. అది సత్యం అనుకున్నాను. అందుకే అబద్ధ ప్రమాణం చేశాను. మరి ఇప్పుడు ఈ డబ్బు మనం పలికేది సత్యమైన అది వేరే వాళ్ళకి అపకారం చేస్తే అది అసత్యం. మనం మాట్లాడేది సత్యమైన మనం మాట్లాడేది అసత్యమైన అది వేరే వాళ్ళకి ఆనందపరిస్తే అది సత్యం. యద్భూత హితం అసత్యం అన్నారు. ఆ బోసివాడి ఆ పసివాడి బోసి నవ్వులే ఆ పసివాడి బోసి నవ్వులే. చూడు సత్యవతి కడుపులో అత్యంత దారుణంగా చనిపోయిన ఆ పసివాడు వీడి బోసి నవ్వులతోటి ప్రాణం పోసుకోవాలి. మలిగిపోతున్న దీపం మరో దీపానికి వెలుగు నింపాలి. వెళ్ళి అడ్డించు బసవ ఇచ్చాడని చెప్పు. ఆ పసివాడి కోసం సత్యవతి బసవయ్యకు మనం ఇచ్చేది సమయం వెళ్ళి